సో గైస్ ఈరోజు ఐఎమ్ ఆన్ ద వే టు ఓలా S1 Pro టెస్ట్ రైడ్. అది వెహికల్ నాదైతే డెలివర్ కాలేదు, కానీ మన ఫ్రెండ్ శంకర్ అన్నది డెలివర్ అవ్వడం జరిగింది. సో ఆ వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయడానికి అయితే నేను వెళ్తున్నాను. లెట్స్ గో. సో ఇప్పుడు ఈ వెహికల్కి సంబంధించి ఓలా S1 Pro హైదరాబాద్లో చాలా లిమిటెడ్గా డెలివరీస్ అయినాయి. సో ఆ డెలివరీస్లో మన బైరాశంకర్ అన్న కూడా డెలివర్ అవ్వడం జరిగింది. సో ఆయన వెహికల్లోనే మీకు ఈ డెమో ఇవ్వబోతున్నాను. ఇప్పుడు ఓలా S1 Proకి అనేక పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు, అనేక ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక రెవల్యూషను కొత్త ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఇది ఒక గొప్ప మోడల్గా చెప్తున్నారు. సో దీంట్లో ఫీచర్స్ ఏమున్నాయి అనేది చెక్ చేద్దాం. ఫర్ దట్ మనం వెహికల్ ఆన్ చేసి, సో దీనికి కీ అయితే ఏముండదు. మనం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ యూజింగ్ పాస్కోడే మనం లాక్ ఓపెన్ చేయాలి. పాస్కోడ్ లేకుండా కూడా ఫ్యూచర్లో వాళ్ళు మొబైల్ యాప్ ఇస్తా అన్నారు. ఆ మొబైల్ యాప్ ద్వారా మనం ఈ అన్లాక్ అనేది చేయొచ్చు. సో లాక్ పిన్ ఎంటర్ చేయగానే ఇలా స్క్రీన్ అయితే ఓపెన్ అయింది. సో దాంట్లో పార్కింగ్ మోడ్లో ఉన్నట్టుగా చూపెడుతుంది. ఇక్కడ సైడ్ స్టాండ్ కూడా ఉన్నట్టుగా చూపెడుతుంది. సో మనం ఈ వెహికల్ స్టార్ట్ చేయాలి అంటే ముందుగా మనం పార్కింగ్ మోడ్ ఎనేబుల్ కాకుండా డ్రైవ్ మోడ్ ఎనేబుల్ కావాలి. సో దానికోసం ఇక్కడ ఉన్నటువంటి పవర్ బటన్ క్లిక్ చేస్తే అది డ్రైవ్ మోడ్కి యాక్టివేట్ అవుతుంది. సో అలా మూవ్ చేయొచ్చు. అండ్ ఇక ఈ వెహికల్కి ఉన్నటువంటి ఈ ఫీచర్స్ ఏమున్నాయి అనేది ఒకసారి సింపుల్గా చెప్తాను. ఇక్కడ ప్లే మ్యూజిక్ ఆప్షన్ ఉంది, ఇది ఇంకా ఎనేబుల్ అవ్వలేదు, అప్డేటెడ్ వర్షన్లో ఇస్తాము అంటున్నారు మొబైల్ యాప్. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి లైట్, అండ్ ఇదేమో క్రూజ్ కంట్రోల్. యూజువల్లీ క్రూజ్ కంట్రోల్ అనేది మనం కార్లలో చూస్తూ ఉంటాం. ఒక లిమిటెడ్ స్పీడ్కి పోయిన తర్వాత, యూజువల్లీ 80-100 అలా స్పీడ్ వెళ్ళిన తర్వాత మనం దాన్ని క్రూజ్ కంట్రోల్ చేస్తే అదే స్పీడ్లో వెహికల్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది కదా. సో అలా క్రూజ్ కంట్రోల్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇవి మాత్రం ఇండికేటర్స్. సో ఈ ఇండికేటర్స్కి సంబంధించినటువంటి స్పీకర్స్ ఇక్కడ ఉన్నాయి కింద, యూ కెన్ హ్యావ్ ఎ లుక్. సో ఇది మాత్రం హారన్, అండ్ ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్. అండ్ ఇన్ ద సేమ్ వే ఇవి దేనికి పని చేయబోతుంది అంటే, ఇది హారన్ వాల్యూమ్తో పాటు ఫ్యూచర్లో మనం మొబైల్ కనెక్టివిటీ ఆప్షన్ ఇస్తున్నారు అప్డేటెడ్ వర్షన్లో. దాంట్లో మీరు కాల్ ఆన్సర్ చేయడానికి, డిస్కనెక్ట్ చేయడానికి పనిచేస్తుంది. దాని కింద ఉన్నటువంటి మరొక ఆప్షన్ ప్లే మ్యూజిక్ ఆర్ స్టాప్ మ్యూజిక్. సో ఇప్పుడు డ్రైవ్ మోడ్ ఎనేబుల్ ఉంది. సో ఈ డ్రైవ్ మోడ్లో సింపుల్గా మనం ఇప్పుడైతే నార్మల్లో ఉంది. ఇక్కడ మీరు ఈ యూజింగ్ దిస్ పవర్ 1 మీరు మీ యొక్క మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో నార్మల్ మోడ్, స్పోర్ట్ మోడ్, హైపర్ మోడ్, 3 మోడ్స్ ఉన్నాయి. సో ఒక్కసారి మనం నార్మల్ మోడ్లో, హైపర్ మోడ్ అంటే ఇక్కడ ఈ స్పేస్లో అయితే మనం చేయలేం, బట్ నార్మల్ మోడ్లో ఒక రౌండ్ వేద్దాం. ఇది నార్మల్ మోడ్. చూసారా ఎంత త్వరగా అది జస్ట్ లెస్ దాన్ 2-3 సెకండ్స్లోనే 30 స్పీడ్కి వెళ్ళింది. అండ్ ఒకసారి మనం స్పోర్ట్ మోడ్, ఇది ఇక హైపర్ మోడ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అంత స్పీడ్గా ఉందన్నమాట. ఇది హైపర్ మోడ్. ఇప్పుడు నేను యాక్టివ్లో ఉన్నా. నేను ఈ తక్కువ స్పేస్ ఉంది కాబట్టి నేను దీన్ని స్పీడ్ టెస్ట్ అయితే ఎగ్జాక్ట్గా చేయలేకపోతున్నాను. సో ఇది హైపర్ మోడ్లో ఉన్నందుకు టోటల్లీ హైపర్ మోడ్ అయితే ప్యూర్లీ సాటిస్ఫైడ్ అని చెప్పొచ్చు. బికాజ్ హైపర్ మోడ్లో లెస్ దాన్ 5 సెకండ్స్లో మీకు 20, 30, 40 స్పీడ్ కూడా పిక్ చేసుకుంటుంది. సో దిస్ ఈజ్ ద ట్రిప్. అండ్ ఇక మరి దీంతో పాటు వెహికల్తో పాటు ఇప్పుడు స్టాండ్ అయ్యాను చూడండి, ఆటోమేటిక్గా పార్కింగ్ మోడ్కి వెళ్ళిపోయింది. నేను డ్రైవ్ మోడ్లో ఉన్నాను. నేను ఒకసారి స్టాండ్ వేస్తున్నాను చూడండి, ఇది ఆటోమేటిక్గా పార్కింగ్ మోడ్కి వెళ్ళిపోయింది. ఇక్కడ సైడ్ స్టాండ్ అని చూపెడుతుంది. అండ్ ఇక మరొక స్క్రీన్లో ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్, నార్మల్లో వెళ్తే ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు,
స్పోర్ట్లో వెళ్తే ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు, హైపర్లో అయితే ఎంత దూరం ట్రావెల్ చేయొచ్చు అని వస్తుంది. అండ్ డిస్టెన్సు, యావరేజ్ స్పీడు, ఇప్పటివరకు యావరేజ్ స్పీడు, టాప్ స్పీడ్ ఈ వెహికల్లో 48 కంటే ఎక్కువ వెళ్ళలేదట. కస్టమర్ కేర్ సపోర్ట్ అని ఇస్తున్నారు. పాస్వర్డ్ సెట్టింగ్స్లో మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. సౌండ్స్లో మ్యూజిక్, మీడియా సౌండ్ని చేంజ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఇంకా కాలేదు, కమింగ్ సూన్ వస్తుంది. సో త్వరలోనే ఇది కూడా వస్తుంది. సిస్టమ్ అప్డేట్, వర్షన్ అప్డేట్ అయితే ఇంకా మిగతా ఫీచర్స్ అన్నీ కూడా ఎనేబుల్ చేస్తా అని చెప్పి ఓలా మనకి డెలివరీ ఇచ్చిన వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ఇది స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ యూజువల్లీ ఇప్పుడు వీడియోలో ఉన్నాం కాబట్టి మరీ ఓవర్గా పెడితే మీకు వీడియో కనపడకపోవచ్చు. పాస్కోడ్. సో ఇది దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్. అండ్ ప్లే మ్యూజిక్ కూడా యాజ్ ఆఫ్ నౌ యాక్టివ్ లేదు. అండ్ ఒకసారి మనం లైట్స్ వేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు కేవలం ఒక లైట్ మాత్రమే వస్తుంది, ఇప్పుడు 2. మళ్ళీ దాన్ని ట్యాప్ చేసి పట్టుకోండి. సో అప్పుడు మీకు ఎస్ ఈ రేర్ లైట్ ఉంది కదా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ఓలా S1 Pro. యూజువల్లీ ఇది లుక్ అంతా కూడా చాలా యూ కెన్ హ్యావ్ ఎ లుక్, అది చాలా నీట్గా కొత్తగా కనపడుతుంది అనమాట. అండ్ దీస్ ఆర్ LED లైట్స్. అండ్ ఓవరాల్ బాడీ లుక్ అండ్ అట్మాస్ఫియర్ అండ్ అది మాత్రం చాలా బాగుంది. అండ్ నా వెహికల్ కోసం అయితే నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎవరికైతే తొందరగా కావాలని కోరుకుంటామో వాళ్ళకే లేట్ అవుతూ ఉంటుంది అంటారు కదా, సో అట్లా అనమాట. అండ్ ఫ్రంట్ కూడా ఈ షాక్ అబ్జర్వ్ చేయడం జరిగింది. వెరాజ్ తక్కువ బౌన్స్ అవుతుంది వెహికల్, షాక్ అబ్జర్వ్ ఉండడం వల్ల వెహికల్ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. అండ్ దీస్ ఆర్ ఇండికేటర్స్. ఇక్కడ ఒక ఇండికేటరు, ఇక్కడ కూడా ఒక ఇండికేటర్ ఇచ్చారు. అండ్ ఇది బూట్ స్పేస్ చూపిస్తాను. అండ్ బిఫోర్ దట్ ఇది ఎలక్ట్రిక్ ఛార్జ్ చేసే పాయింట్ అనమాట. జస్ట్ సింగిల్ ట్యాప్తో ఓపెన్ అవుతుంది. దీనికి బ్యాటరీతో కానీ మిషన్తో కానీ సంబంధం లేదు, ఎందుకంటే ఛార్జ్ చేయడానికి కదా. బ్యాటరీ డెడ్ అయిపోయినా కూడా మనం ఇది ఈజీగా ఛార్జ్ చేయడానికి ఇలా ఇచ్చారనమాట. జస్ట్ సింగిల్ ట్యాప్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది యూజింగ్ దిస్. ఎస్. సో ఇక్కడ మనం ఛార్జర్ పాయింట్ అనేది కనెక్ట్ చేయాలి. మీకు ఆ పాయింట్ కూడా చూపిస్తాను. అండ్ ఇక ఇది ఇండికేటర్స్, ఇటు ఇండికేటర్స్ ఉంటాయి. అండ్ మధ్యలో బ్రేక్ లైట్ ఉంటుంది కదా, అది కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇవి టైర్స్, ఇక్కడ కూడా ఒక షాక్ అబ్జర్వ్ చేయడం జరిగింది. టైర్స్ కూడా బాగున్నాయి, గ్రిప్ అండ్ ఆల్. సో దీస్ ఆర్ ఫుట్ రేస్ ఫర్ ద బ్యాక్ రైడర్. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇండియన్ లేడీస్ యూజువల్లీ 2 సైడ్ కూర్చుంటారు కదా, వాళ్ళకి మాత్రం ఇక్కడ సపరేట్గా ఈ సైడ్ అది లేదు, అంటే సైడ్ ఫుట్ రేస్ లేదు. అండ్ ఇక దీనికి మాత్రం ఓన్లీ సెంటర్ స్టాండ్ ఇవ్వడం జరిగింది, సైడ్ స్టాండ్ ఇవ్వడం జరిగింది, సెంటర్ స్టాండ్ అయితే లేదు. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ స్పీకర్స్ మీరు చూడొచ్చు, 1 and 2 స్పీకర్స్. అండ్ ఇక్కడ ఫోన్కి సంబంధించినటువంటి పోర్ట్ ఉంది, అంటే USB పోర్ట్ ఉంది. ఇక్కడ ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఫోన్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. నాదైతే ఐపిల్ 11 Pro. సో 11 Pro మాత్రం ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది, ఇంక్లూడింగ్ కేసు. మరి మిగతా కొంచెం పెద్దగా ఉన్న ఫోన్స్ ఇందులో ఫిట్ అవ్వకపోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓలా. అండ్ స్పీకర్స్ అవైతే పూర్తిగా అయితే టెస్ట్ చేయలేము, బికాజ్ ఇప్పుడున్న ఫీచర్స్కి అయితే అన్నీ ఎనేబుల్ కాలేదు కాబట్టి పూర్తిగా ఫీచర్స్ని అయితే మనం టెస్ట్ చేయలేకపోతున్నాం. సో ఇప్పుడు నేను బండి మీదకి వెళ్ళి యాక్చువల్గా కిందకి వచ్చేసిన తర్వాత ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఆర్ సెకండ్స్ ఇది ఆటోమేటిక్గా లాక్ అయిపోయే అది ఉంది. యూజువల్గా ఇందాక చెప్పినాను కదా, సైడ్ స్టాండ్ అయ్యి కానీ ఇక్కడ పార్కింగ్ మోడ్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ ఈ వెహికల్ని ఎవరు టచ్ చేయకుండా కొంచెం సేఫ్ వెయిట్ చేస్తే వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు మీరు ఒక సౌండ్ హారన్ అన్నారు కదా, సో ఇట్ సింప్లీ సేస్ లాక్డ్ అని చూడండి. సో హ్యాండిల్ అయితే లాక్ అయిపోయింది. మళ్ళీ లాక్ ఓపెన్ చేయాలి అంటే ఆ పాస్వర్డ్ తెలిసిన ఓనర్ ఆర్ వాళ్ళ డిపెండెన్స్ ఎవరైనా వచ్చి సింగిల్ క్లిక్తో పవర్ బటన్ క్లిక్ చేస్తే ఇట్ విల్ ఆస్క్ యూ టు ఎంటర్ పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే లాక్ అన్లాక్ అయిపోతుంది అండ్ యూ కెన్ యూజ్ యువర్ వెహికల్. అండ్ ఇక నేను బూట్ స్పేస్ గురించి ఒకసారి చెప్తాను కదా, ఇది యూజువల్లీ డిక్కీ అన్లాక్ చేయడానికి ఉండేటువంటి ఆప్షన్, డైరెక్ట్ కీ ఉండదు కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తే డిక్కీ అంటే బూట్ స్పేస్ ఓపెన్ అవుతుంది. బూట్ స్పేస్ అయితే సఫిషియెంట్గా ఉందబ్బా, అంటే బేసిక్గా చాలా వరకు నేను కూడా ఉండదేమో అనుకున్నాను, బట్ ఇంకేమి ఇచ్చాడు ఇందులో అంటే ఒక హెల్మెట్ కూడా బాగుంది యాక్చువల్గా. ఇక్కడ ఓలా అనే బ్రాండింగ్తో ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ హాఫ్ హెల్మెట్, ఇది యాక్చువల్గా ఫుల్ హెల్మెట్ కాదు. అండ్ దాంతోపాటు ఇందాక నేను మీకు
ఛార్జింగ్ గురించి చెప్తా అని చెప్పినాను కదా. సో ఇది మీరు యాక్చువల్గా వెహికల్తో పాటు తీసుకెళ్ళొచ్చు. బై దట్ ఎక్కడైనా అవకాశం ఉన్న చోట మీరు ఛార్జ్ చేసుకోవడానికి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఓల్ సెటప్. సో మనం దీన్ని ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా పవర్ సాకెట్లో ఇక్కడ ఇన్సర్ట్ చేసేది ఉంటుంది. సో ఇది ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేయాలి. దట్స్ ఇట్. అండ్ రిమూవ్ చేసేటప్పుడు కూడా ఇది ప్రెస్ చేసి రిమూవ్ చేయాలి, లేదంటే పిన్ విరిగిపోయే ఛాన్స్ ఉంది. అండ్ దీన్ని సింపుల్గా మన ఇంట్లో ఎక్కడైనా 3 పోర్ట్ పిన్ ఉన్న చోట ఎక్కడైనా మనం దీన్ని ప్లగ్ ఇన్ చేసేస్తే సరిపోతుంది. అండ్ ఈ 6.5 hours ఛార్జ్ చేయాల్సి ఉంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అండ్ 6.5 hours ఛార్జ్ చేస్తే కంపెనీ వాళ్ళు చెప్తున్నది ఎంత అయినప్పటికీ మన వాళ్ళు మాత్రం బయట మాత్రం రివ్యూ 135 kilometers ట్రావెల్ చేయొచ్చు అని చెప్తున్నారు. వీటితో పాటు మీ వెహికల్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే టీఆర్కి సంబంధించిన డాక్యుమెంట్, ఇన్వాయిస్ కాపీ, ఇన్సూరెన్స్ కాపీ, అవన్నీ కూడా. సో మీరు వెహికల్ తీసుకునేటప్పుడు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో సింపుల్గా దీన్ని లాక్ చేసేయాలి. మళ్ళీ అన్లాక్ చేయాలంటే మాత్రం మీకు కీ ఉండదు, మళ్ళీ స్క్రీన్ ద్వారానే అన్లాక్ చేయాలి. కమింగ్ డేస్లో మీకు ఒక మొబైల్ యాప్ ఇవ్వబోతున్నారు ఓలా వాళ్ళు. ఆ యాప్ ద్వారా మీరు సింపుల్గా మొబైల్ ద్వారానే మీరు అన్లాక్ చేయడం, వెహికల్ స్టార్ట్ చేయడం, వెహికల్కి ఆన్ చేయడం అనేవి సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక మరి ఈ వెహికల్ యొక్క రివ్యూ గురించి శంకరన్ అడగడం జరిగింది. సో ఆయన ఆ వెహికల్ ఇప్పుడే 2 days అయింది వచ్చి ఆయనకి, అంటే 1 day కిందనే ఈ వెహికల్ రావడం జరిగిందని చెప్పడం జరిగింది. అండ్ ఈ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ విషయంలో ఆల్రెడీ ఫుల్లీ సాటిస్ఫైడ్ వాళ్ళు. అండ్ 1-2 డ్రాబ్యాక్స్ చెప్పమని నేను అడిగితే, ఒకటి సెంటర్ స్టాండ్ గురించి, అండ్ రెండోది బ్యాక్ సైడ్ ఏదైతే లాక్ ఓపెన్ అవుతుందో, అంటే యూజువల్లీ మనం ఈ ఎలక్ట్రిక్ సాకెట్ ఇన్సర్ట్ చేయడానికి ఏదైతే ఓపెన్ చేస్తామో అది సిస్టమ్కి కనెక్టెడ్ లేదు. బై దట్ ఎవరైనా పిల్లలు దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయడము, లేకపోతే దాంట్లో ఏదైనా మట్టి లాంటిది వేయడము, యూజువల్లీ ఎక్కడైనా బయట పెడుతుంటాం కదా, అట్లా కనిపించగానే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతే అందులో మట్టి లాంటివి వేస్తే ఇబ్బంది అవుతుంది. అది ఒక డ్రాబ్యాక్ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ సైడ్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైడ్ హ్యాండిల్స్ కూడా బ్రేకేజ్ వచ్చాయని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇక దాంతోపాటు మరి శంకరన్న ఇంకో విషయం కూడా అడగడం జరిగింది మనం, అదేంటంటే అండ్ ఇక ఈ వెహికల్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ రికమెండ్ చేస్తారా? తప్పకుండా చేస్తాను. బాగుంది. నేను ఏమి చెప్తున్నానంటే, నా స్టేటస్లో పెడితే దాదాపు 600-700 మంది చూస్తారు నా స్టేటస్. చాలామంది అడుగుతున్నారు, అన్న ఎలా ఉంది, బండి ఎలా ఉంది, టెస్ట్ డ్రైవ్ కొద్దిగా మాకు ఇస్తామంటే లాస్ట్కి నేనే స్టేటస్లో పెట్టడం జరిగింది. ఎవరైనా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటే మన ఇంటికాడికి వచ్చేసేయండి, ఒకసారి చెక్ చేసుకొని మీరు ఓలా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అని కూడా చెప్పాను నేను అలా. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంది, ఫ్యూచర్స్ ఏంది, అవన్నీ చెప్పడం కొద్దిగా ఇబ్బంది అవుతుందని నేనే ఇక వచ్చేసాను మన ఇంటి దగ్గరికి. తీసుకున్నప్పుడు ఏ టెస్ట్ డ్రైవ్ లేదు, ఫీచర్స్ లేవు, మీరు ఎట్లా డిసైడ్ అయ్యారు? ఓలా బ్రాండ్ మీద నేను చూశాను. ఓలా మీద నమ్మకంతో ఈ బండి తీసుకోవడం జరిగింది. కొద్దిగా ఉన్నాయి ప్రాబ్లమ్స్, 1-2 ఉన్నాయి. అది చిన్న ప్రాబ్లమ్సే, రెక్టిఫై అవుతాయని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పెద్ద కంపెనీ, పెద్ద బ్రాండ్ కాబట్టి అవుతాయి, కంపల్సరీ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, కమెంట్ చేసి వీడియోని షేర్ చేయండి. మీరు ఓలా S1 Pro, ఓలా ఎలక్ట్రిక్ S1 Proలో గురించి ఇంకేమైనా తెలుసుకోవాలి అంటే కింద కమెంట్ చేయండి, నేను వాటి గురించి రివ్యూస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.